కాన్పూర్కు చెందిన 11వ తరగతి విద్యార్థి యువరాజ్ గుప్తా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా కు చెమటలు పట్టించాడు. ఏకంగా నాసా అధికారిక మెయిల్ ఐడి హ్యాక్ అయ్యే బగ్ కనిపెట్టి వాళ్లకు వార్నింగ్ మెయిల్ పంపించాడు. ఈ కుర్రాడు నాసా వెబ్సైట్లో తీవ్రమైన భద్రతా లోపాన్ని కనిపెట్టి దీని ద్వారా నాసా అధికారిక ఇమెయిల్ ఐడి హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని, ఎవరైనా నాసా ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి నకిలీ సందేశాలను పంపవచ్చని తేల్చి హెచ్చరించాడు. దీంతో నాసా తొలుత కంగారుపడిన ఆ కుర్రాడి మేధస్సుకు ఫిదా అయిపోయింది. నాసా సైబర్ నిపుణులే గుర్తించలేని ఈ విషయాన్ని గుర్తించినందుకు యువరాజ్ను నాసా యువరాజ్కు హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు కల్పించి యువరాజ్ గుప్తా గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వివరిస్తా వినండి. యువరాజ్ 10వ తరగతిలో 79.4 పాయింట్లు సాధించాడు. దామోదర్ నగర్లో ఉన్న సరస్వతి విద్యా మందిర్ ఇంటర్ కాలేజీలో యువరాజ్ 11వ తరగతి చదువుతున్నాడు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ యువరాజ్ కుటుంబం అతనికి అండగా నిలిచింది. యువరాజ్ 6వ తరగతిలో ఉన్నప్పుడు వైఫై పాస్వర్డ్ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించినప్పటి నుండి సైబర్ సెక్యూరిటీపై ఆసక్తి పెంచుకున్న విషయాన్ని గమనించి తల్లిదండ్రులు అతనికి తన సోదరి స్కాలర్షిప్, తండ్రి సహాయంతో ఒక ల్యాప్టాప్ కొని దానితో తనను తాను నిమగ్నం చేసుకుని ఆన్లైన్ కోర్సులు, పుస్తకాల ద్వారా హ్యాకింగ్ నేర్చుకున్నాడు. సైబర్ సెక్యూరిటీలో మంచి నాలెడ్జ్ సంపాదించాడు. 2024లో సోషల్ మీడియా ద్వారా సైబర్ సెక్యూరిటీ కంపెనీ వ్యవస్థాపకుడితో సంప్రదించి సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో దేశవ్యాప్తంగా పోలీసు అధికారులకు శిక్షణ ఇచ్చే అవకాశం కూడా లభించింది. మన ప్రభుత్వాలు యువరాజ్ గుప్తా వంటి అత్యంత ప్రతిభావంతులైన యువతను మన దేశ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నాయి. ఫలితంగా వారు పాశ్చాత్య దేశాలకు లేదా అమెరికాకు వలసపోతున్నారు. అలా మన దేశానికి చెందిన నైపుణ్యం ఇతర దేశాలకు వెళ్లిపోతే మన దేశంలో సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ టెక్నాలజీలో ఎలా అభివృద్ధి చెందుతుంది? ఇకనైనా మన ప్రభుత్వాలు ఇటువంటి యువకులను మన దేశ సాంకేతిక అభివృద్ధిలో కీలకంగా భాగమయ్యేలా చేసుకుంటే మంచిది.